ఇది బీరకాయ చట్నీ. బీరకాయ చట్నీ ఒక్కొక్కటి వేపుకోవచ్చు. అన్నీ ఒకేసారి కూడా వేపుకోవచ్చు. ఒక్కొక్కటి వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటది. నాకు టైం కుదరలేదని ఇలా అన్నీ ఏసేసాను. ఫస్ట్ ఆయిలేసిన తర్వాత పచ్చిమిర్చి ఏపుకొని పక్కన పెట్టుకొని, తర్వాత బీరకాయలేపుకున్న తర్వాత మగ్గినాక టమాటా యేసుకుంటే, టమాటా మగ్గినాక కొంచెం చింతపండేసి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు ఏసి పేస్ట్ చేసుకొని తాలింపు చేసుకోవటమే. నాకు టైం ఎక్కువ కుదరలేదని నేనిలా అన్నీ ఒకేసారి ఏసేసాను. తొక్కుతో పాటే ఏసేసా నేను. పైది మాత్రమే గీరుకొని తొక్కుతో పాటే ఏసేసుకోవాలి. ఇదే పద్ధతిలో మెంతికూర, టమాటా పచ్చడి చేసుకోవచ్చు. క్యారెట్ మెంతికూర పచ్చడి చేసుకోవచ్చు. బీట్రూట్ చేసుకోవచ్చు. గోధుమ పిండి ఎలా కలిపారు అని అడుగుతున్నారు. ఏం లేదది మామూలు గోధుమ పిండి హోటల్స్‌లో వాళ్ళంతా అసలు పిండి వాడరనమాట చపాతీ చేసేటప్పుడు. ఇంట్లో వాళ్ళు పిండి వాడతారు గానీ, హోటల్సోళ్ళు నూనె అద్దిచ్చి చేస్తారనమాట. ఎంతైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎన్ని పూరీలైనా ఆ చిటికలో చేసేస్తారు. నువ్వు పిండి పెట్టావనుకోండి, పిండి అంటుకుంటా మళ్ళీ ఆయిలంతా ఖరాబవుతది. అందుకే పిండి పెట్టకుండా నూనె కొంచెం అద్దుకొని చేసుకోవాలి. కలిపేటప్పుడు అసలు నూనెయకూడదు పూరీకి. ఓన్లీ సాల్ట్, వాటర్ వేసి కలపాలి. గట్టిగా కలుపుకోవాలి. అంటే మరీ గట్టిగా కాదు. కొంచెం పైన కొంచెం నూనె అద్దుకొని చేసేటప్పుడు నూనె అద్దుకొని చేయాలన్నమాట పూరి. అలా చేసుకుంటాం. పిండి కలిపే విధానం ఒకరోజు చూపిస్తాను. ఏం లేదు సింపుల్ అది. అంత ఏమి లేదు. కొంచెం నానబెట్టాలంతే. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. కాబట్టి ఒక పూటే ఆన్ చేశాను రిమోట. మధ్యాహ్నం నుంచి రెస్ట్ తీసుకున్నాను. మధ్యాహ్నం 4 వరకు చేశాననమాట. 4 నుంచి ఆపేసాను. ఇంకా నైట్ కాసేపు టీవీ చూసుకొని రిలాక్స్ అయిపోయాను. ఇంకా 3 డేస్‌లో అంటే వెన్స్‌డే లైవ్ పెడదామనుకుంటున్నాం. ఎవరన్నా ఏం సందేహాలున్నా, బిజినెస్ గురించి తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు, మీరెవరెవరు అడుగుతున్నారో డౌట్స్ అన్నీ ఆ రోజు అడగండి. నేను బుధవారం పెడతా. బుధవారం టైమింగ్స్ చెప్తాను. ఏ టైంలో అనేది. ఈవినింగే అవ్వచ్చు. ఎందుకంటే ఈవినింగు కొంచెం గిరాకీలు రాని టైంలో చూసుకొని ఈవినింగ్ పెడతాను. మీరు డౌట్‌లన్నీ ఏమేమున్నాయో అడగండి.